గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము. సత్యాన్ని అమ్మడం ఏంటి, సత్యాన్ని కొనడం ఏంటి, ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అసలు ఆ సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. 119వ కీర్తన 160వ వచనంలో ఉంటుంది, వాక్య సారాంశమే సత్యము. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని తెలుసుకుని ఆ దేవుని యొక్క వాక్యములో మనము వెలిగింపబడి ఆ వెలుగులో నడవడమే సత్యాన్ని తెలుసుకోవడం, సత్యమును నడవడం. మరి ఆ సత్యాన్ని కొనడం ఏంటి, సత్యాన్ని అమ్మడం ఏంటి? వాక్యం చెప్తుంది, నువ్వు సత్యాన్ని కొనుక్కో కానీ సత్యాన్ని అమ్మొద్దు అని వాక్యం చెప్తుంది. సత్యం మనం ఎలా కొనుక్కోవాలా? అది మార్కెట్లో మనకి డబ్బులు పెట్టి కొనే వస్తువులా కొనగలమా? కొనలేము. మరి బైబిల్లో కొంతమంది సత్యాన్ని ఎలా కొనుక్కున్నారు, అంటే సత్యాన్ని వారు ఎలా పొందుకున్నారు అనేది చూస్తే, సత్యము కొనాలి అంటే మనకి కొన్ని సాక్రిఫైజెస్, కొన్ని త్యాగాలు చేయాలి. ఏంటా త్యాగం? మనలో సత్యాన్ని తెలుసుకోవాలి అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ హంగర్ ఫర్ గాడ్ ఉండాలి. అనగా దృఢ నిశ్చయముతో, దైవానుసారమైన ఆకలితో సత్యాన్ని అన్వేషిస్తే సత్యం మనం పొందుకోగలం. ఎజ్రా అనే భక్తుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యాన్ని ముందు తాను తెలుసుకొని తన ప్రజలకు తెలపాలని ఎలా ధ్యానించాడో చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అన్ని పుస్తకాలు చదివినట్టుగా బైబిల్ చదివితే మన జీవితంలో 100 సార్లు చదివిన బైబిల్ మనకు అర్థం కాదు. దాని సత్యాన్ని, దాని అంతరార్థాన్ని తెలుసుకోవాలని దృఢ నిశ్చయం కలగాలి. కాబట్టి సత్యాన్ని ఎలా కొనుక్కోగలం? దృఢ నిశ్చయముతో, భారము కలిగి దేవుని పట్ల మనము దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవది, సత్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఒక్క నిమిషంలోనూ డబ్బు అలా పాడేసి తెచ్చేసుకునేది కాదు. నీవు హృదయపూర్వకంగా సమయాన్ని నువ్వు సత్యానికి ఇవ్వాలి. భక్తురాలైనటువంటి మరియా యేసుక్రీస్తు పాదాల యొద్దే కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినదట. మార్తా, మరియా అని ఇద్దరు సహోదరులు. మార్త దేవుని దగ్గరికి వచ్చి అంటది, మరియని పంపించు, బోళ్ళెంత పని ఉందంటే, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనదంటాడు. నీవు దేవుని వాక్యమును నేర్చుకోవడానికి, దేవుని యొక్క వాక్యమును తెలుసుకోవడానికి, తెలిసిన వారి దగ్గర నీవు తెలుసుకోవడానికి నీ సమయాన్ని కొంచెం కేటాయించాలి. అందరూ బిజీయే. అయితే మనము సత్యం యొక్క విలువ తెలిస్తే ఎంత బిజీలో అయినా సరే దేవుని వాక్య ధ్యానానికి, పర్సనల్ బైబిల్ స్టడీకి మనం టైం ఇవ్వగలం. ఒకటి, దృఢ నిశ్చయం కావాలి. 2, మనం సమయమును ఇవ్వగలగాలి. 3, దీనత్వం కలిగిన వానికి దేవుడు సత్యాన్ని బోధిస్తాడు. దీనత్వం అంటే ఎదటివాడు బోధిస్తే హంబుల్గా మనం నేర్చుకునే హంబుల్ హార్ట్, రిసీవింగ్ హార్ట్ మనకు. నాకు అన్నీ తెలుసు అనేవాడికి సత్యం తెలియదు. భక్తుడైనటువంటి అపోల్లో అట ఎదట వానికి ఏదైనా టీచ్ చేయాలంటే, బోధించాలంటే అందులో చాలా నిపుణుడట. కానీ యేసుక్రీస్తు గురించి సరిగ్గా తెలియనప్పుడు మరి ఆ యొక్క అపోల్లోని యవనస్తుడిని అకులా, ప్రిస్కిల్లా అని 2 భార్యాభర్తలు ఇంటికి పిలిపించి వాక్యాన్ని బోధిస్తే చాలా హంబుల్గా, ఒక బోధించేవాడైనను బోధింపబడుతున్న సమయంలో చాలా హంబుల్గా నేర్చుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర, అకుల్లా, ప్రిస్కిల్లా ఇంటి దగ్గర ఈ యొక్క అపోల్లో అనే యవనస్తుడు చాలా చక్కగా దీన మనసుతో నేర్చుకున్నాడు కనుక ఇంకా బాగా సత్యాన్ని బోధించగలిగాడు. నీ జీవితంలో, నా జీవితంలో సత్యము కొనుక్కోవాలా? అది డాలర్లతోనూ రూపాయలతోనూ కొనుక్కునేది కాదు. దృఢ నిశ్చయముతోనూ నీ సమయాన్ని సాక్రిఫైస్ చేసి దీనత్వముతో తగ్గించుకుని నేర్చుకోగలిగితే సత్యము మనం కొనుక్కోగలం. అది మనం సత్యానికి పే చేసే మనీ. సత్యాన్ని అమ్మొద్దు అన్నాడు. అమ్మడం అంటే ఏంటి? చాలామంది సత్యాన్ని తెలుసుకుంటారు కానీ పరిస్థితులను బట్టి సత్యాన్ని అమ్మేస్తారు. బిలాము అనే ఒక ప్రవక్త
దేవునికి విరోధముగా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని కూడా డబ్బులకు అమ్ముడైపోయిన వాడు బిలాము అనే ప్రవక్త. కొంతమంది సత్యాన్ని మనుషులను సంతోషపరచడానికి అమ్మేస్తారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే టైంలో పిలాతు అనే న్యాయాధిపతికి యేసు ప్రభు నీతిమంతుడు యథార్థవంతుడు అనే సత్యం తెలుసు. కానీ ప్రజలను సంతోషపరిచి ప్రజాదరణ పొందుకోవాలని సత్యాన్ని ప్రక్కన పెట్టి అన్యాయపు తీర్పు తీరుస్తాడు. సత్యం తెలుస్తుంది, కానీ ప్రజలను సంతోషపరచాలని సత్యాన్ని అమ్మేస్తారు. సత్యం తెలుస్తుంది, కానీ డబ్బులకి సత్యాన్ని అమ్మేస్తారు. పాపం పేతురు గారికి సత్యం అంతా తెలుసు, కానీ అబద్ధం ఆడతాడు. కారణం ఏంటంటే భయం. కొంతమంది ఫియర్తో, భయముతో పర్సనల్ సేఫ్టీని కొరకు, తన యొక్క వ్యక్తిగత క్షేమం కొరకు సత్యాన్ని తాకట్టు పెడతారు. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా సత్యాన్ని నమ్మొద్దు. సత్యానికి డబ్బుకు అమ్ముడైపోయి సత్యాన్ని విడిచిపెట్టొద్దు. సత్యాన్ని కొనడానికి, సత్యాన్ని మన దగ్గర ఉంచుకోవడానికి త్యాగం చేద్దాం. ఆ యొక్క సత్యాన్ని అమ్మకుండా సత్యములో నడుస్తూ అనేకులను సత్యములో నడిపించే యేసుక్రీస్తు ప్రభువుని నిజ శిష్యులుగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు సత్యాన్ని ఎలా కొనుగోగలమో, ఎలా అమ్మకుండా ఉండాలో తెలుసుకున్నాం. నీ వాక్య సత్యమును ప్రతిదినము ధ్యానించి, నీ వాక్య సత్యములో నడిచి అనేకులు నీ వాక్య సత్యములో నడిపించే నీ సేవకులముగా సేవకురాండ్రముగా మమ్మల్ని దీవించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, సత్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇప్పుడు ఎల్లప్పుడూ మన సర్వసత్యమును నడిపించి రక్షించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.